నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం ఒక మంచి ప్రాపర్టీ చూడటానికి వచ్చామని చెప్పాలి. ఎందుకు ఇది మంచి ప్రాపర్టీ అనంటే, ఒక మంచి లొకాలిటీలో ఉందా? ఉంది, మంచి లొకాలిటీలో ఉంది. మంచి సరౌండింగ్స్ ఉన్నాయా? చుట్టుపక్కల నైబర్హుడ్ అదంతా ఇల్లు అంతా బాగున్నాయా? బాగున్నాయి. మంచి సరౌండింగ్స్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉంది? మంచిగా ఉందా? కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంది. సరే, అయితే మంచి రిచ్ లుక్ ఉందా? చూడటానికి బాగుంటుందా? నిజంగా మంచి రిచ్ లుక్ ఉంది. మనం ఇప్పుడు అది చూడబోతున్నాం కూడా. మరి అన్ని పాయింట్స్కి యాక్సెసిబుల్గా ఉందా? మెయిన్ రోడ్కి కానీ, ట్రావెల్ జంక్షన్స్కి కానీ అన్నిటికీ యాక్సెసిబుల్గా ఉందా? మంచి లొకాలిటీలో మంచి యాక్సెస్ కూడా ఉన్న ఒక మంచి 3 BHK ఫ్లాట్, ఫ్లోర్కి ఒకటే, అది ఈరోజు మనం చూడబోతున్నాం. మరి ప్రతి ఇంటికి ఒక కథ ఉంటుందంటారు. ఈ ఇంటి కథ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ఫ్లాట్కి నిజంగా ఎంట్రన్స్ చూడాలండి. ఎందుకంటే ఈ మధ్య ఏ ఫ్లాట్కి సంబంధించి మాట్లాడుకున్నా కూడా ఎంట్రన్స్ చాలా చిన్నది ఇస్తున్నారు. కనీసం ఫర్నిచర్ లోపలికి తీసుకువెళ్ళటానికి కూడా అవ్వట్లేదు, పట్టట్లేదు అంటున్నారు. మనకి నిజంగా ఇక్కడ ఇచ్చిన ఎంట్రన్స్ అనేది చాలా స్పేషియస్గా, గ్రాండ్గా, రిచ్గా ఇచ్చారు. మీరు చూడొచ్చు. ఇంత స్పేషియస్ ఎంట్రన్స్ అయితే ఈ మధ్య నేను చూసిన ఫ్లాట్స్లో చాలా రేర్గా ఇస్తుంటారు. వెరీ రేర్. ఇంకా మనం ఫ్లాట్లోకి వెళ్ళినా కూడా ఈ మధ్య అందరూ చెప్తూ ఉంటారు, మేము 5th ఫ్లోర్లో తీసుకున్నాం, పెద్ద గేటెడ్ కమ్యూనిటీ తీసుకున్నాం, మాకు అసలు వెంటిలేషన్ రావట్లేదు, గాలి లోపలికి రావట్లేదు, ఏమీ అవ్వట్లేదు అని. మన ఫ్లాట్లో వెంటిలేషన్కి డోకానే లేదు. మనకి ఇచ్చిన విండోస్ కూడా చాలా స్పేషియస్గా, మంచి వెంటిలేషన్ వచ్చేలాగా చాలా నీట్ అండ్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనం ఈ ఫ్లాట్లో పూజా రూమ్ చూసినా కూడా ఎవరైనా కానీ ఒక వ్యక్తి హాయిగా ప్రశాంతంగా అక్కడ కూర్చొని పూజ చేసుకునేలాగా మంచి వాస్తు ప్రకారం ఇచ్చారు అనేదే మనం చెప్పాలి. ఇక ఈ ఫ్లాట్లో నాకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటంటే కిచెన్. ఈ మధ్య కిచెన్ చాలా కంజెస్టెడ్గా, ఇరుకిరుగ్గా ఇస్తున్నారు. నిజంగా ఇంట్లో వాళ్ళైతే చాలా అడ్జస్ట్ అవుతున్నారని చెప్పాలి ప్రతి చోట. ఇక్కడ కిచెన్లో మాత్రం నిజంగా ఒకళ్ళు వంట చేస్తుంటే 10 మంది అక్కడే కూర్చొని భోజనం చేసేలాగా చాలా స్పేషియస్గా, తగ్గేదే లేదు అన్నట్టుగా చాలా స్పేషియస్గా ఇవ్వటం అయితే జరిగింది. మీరు చూస్తున్నారు. ఇక మనకి హాల్లో కూడా స్పేషియస్గా ఉండేదే కనిపిస్తుంది. హాల్ కూడా నీట్గా, స్పేషియస్గా వాస్తు ప్రకారం ఇవ్వడం జరిగింది. మనకి 3 బెడ్రూమ్స్ ఉన్నాయండి. 3 బెడ్రూమ్స్ కూడా చాలా, నిజంగా నేను చెప్తున్నానని కాదు, ఈ మధ్య ఫాల్ సీలింగ్స్ చూస్తుంటే ఉంటే విపరీతమైన డిజైన్ ఉంటున్నాయి, లేకపోతే అసలు డిజైనే లేకుండా ఉంటున్నాయి. ఏది ఎక్కువ కాకుండా, ఏది తక్కువ కాకుండా మంచి క్వాలిటీ డోర్స్, మంచి వెంటిలేషన్, మళ్ళీ అలాగే మంచి ఫ్లోర్ అండ్ ఫాల్ సీలింగ్తో బెడ్రూమ్స్ అయితే నిజంగా అదిరిపోయినాయి. ఈ మధ్యలో స్పేస్ని ఇంత బాగా యూటిలైజ్ చేసుకున్న కన్స్ట్రక్షన్ వర్క్ అయితే దగ్గరగా చాలా తక్కువ కనిపిస్తాయి. ప్రతి ఒక్క చోటుని కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్న ఫ్లాట్ అని అయితే మనం చెప్పాలి. ఇక మనకి ఈ ఫ్లాట్లో ఇచ్చిన బాత్రూమ్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఎంతైతే బాత్రూమ్స్కి స్పేస్ ఇవ్వాలో అంతే ఇచ్చినట్లుగా, నిజంగా కొలిచినట్టుగా అయితే మనకు కనిపిస్తూ ఉంది. మనకి బెడ్రూమ్స్కి అటాచ్ అయ్యి ఉన్న బాల్కనీస్ కానీ, అక్కడ మనకి దొరికి మంచి వ్యూ కానీ, నిజంగా చెప్పాలి అంటే ఫ్లాట్ మొత్తంలో ఒక రకమైన పీస్ఫుల్నెస్ కనిపిస్తుందండి. ఇక ఎక్కడ ఏ ఎలక్ట్రిక్ అప్లయన్స్ ఉంటుందో దానికోసం అన్నట్లే ఆలోచించి ఇచ్చిన ఎలక్ట్రిక్ పాయింట్స్ కానీ, గ్రాండ్ ఎంట్రన్స్, స్టైలిష్ ఫ్లోర్స్, మంచి ఫాల్ సీలింగ్, కిచెన్లో కానీ, హాల్లో కానీ, బెడ్రూమ్, ఫస్ట్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమ్, బాల్కనీ, ఎంట్రన్స్, మంచి ఫాల్ సీలింగ్స్ కానీ, స్పేషియస్ ఓపెన్ కిచెన్ మీరు చూశారు, అది కానీ, మంచి వెంటిలేషన్, అది గ్రాండ్ ఎంట్రన్స్, అది కానీ, మంచి లొకాలిటీ, మంచి సరౌండింగ్, ఇవి అన్నీ ఉన్న ఈ ప్రాపర్టీ అయితే మాత్రం నిజంగా మీరు ఒక 3 BHK కోసం చూస్తుంటే, ఒక స్పేషియస్గా అఫోర్డబుల్ ప్రైస్లో ఇది మీ టాప్ ప్రయారిటీ అవుతుంది అనటంలో ఏ సందేహం లేదు. మరి ఈ ప్రాపర్టీ గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోవాలి, వచ్చి ఒక అరగంట విజిట్ చేసి ప్రతి ఒక్క డీటెయిల్ని మీరు చూడాలి అనుకుంటే కింద మనం డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ ఇవ్వటం జరిగింది. అలాగే అడిషనల్ డీటెయిల్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఒకరోజు టైం తీసుకోండి, ఫ్యామిలీతో పాటు విజిట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఈ ప్రాపర్టీ నచ్చి తీరుతుంది అనటంలో నో డౌట్. మరి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఎవరైతే నిజంగా 3 BHK కోసం చూస్తున్నారో వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ అయితే చేయండి.